ఆరాధించాలి. దేవుని ఆరాధించలేకపోతే వాస్తవానికి మనము ఆయన బిడ్డలు కాలేము. ఆరాధన అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించటమే, ఇవ్వటమే. ఆరాధన అంటే దేవునికి కృతజ్ఞత. నాకు ఇంత గొప్ప కార్యం చేసిన ప్రభువా నేను ఆరాధిస్తున్నాను, అది నేర్చుకోవాలి మనం. అది చేయలేకపోతే మనం ఆయన బిడ్డలు ఎట్లయితాం? ఆయన మనకు దేవుడు ఎట్లయితాడు? కాబట్టి ఆరాధన చాలా అవసరం. ఆరాధనను మనం మర్చిపోకూడదు. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఏం చేశాడు? ఎరికో పట్టణమునకు వచ్చింది. వారు ఎరికో పట్టణమునకు వచ్చింది. ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతో ఎరికో నుండి బయలుదేరి వచ్చుండగా తిమ్మై కుమారుడు బర్తిమై అన్న గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఆలోచించాలి. ఆయన ఎక్కడికి వస్తున్నాడు? ఎరికోలోకి వస్తున్నాడు. ఎరికో ఎక్కడుందండి? ఎరికో ఎక్కడుంది? ఎక్కడో లేదు, మనమే ఎరికోలో ఉన్నాం. అర్థం లేదు, మనమే ఉన్నాం ఎరికోలో. ఎక్కడున్నాము? ఆలోచించాలి ఒకసారి. అక్కడ ఏమన్నాడంటే త్రోవ ప్రక్కన కూర్చుండెను. త్రోవ ప్రక్కన ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? త్రోవలో ఉన్నామా? త్రోవ ప్రక్కన ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ నిన్నటి వరకు త్రోవ ప్రక్కన నుండి ఈ రోజు నువ్వు నిజంగా ప్రభువుని అంగీకరించి త్రోవలోనికి వచ్చావు అంటే మహా సంతోషం. ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. లేక ఇంకా త్రోవ ప్రక్కనే ఉన్నావు అంటే ఆయన త్రోవలో వస్తున్నాడు కనుక ఆయన చూడడం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే త్రోవ ప్రక్కన సర్వసాధారణంగా ఎవరుంటారు? త్రోవ ప్రక్కన ఎవరుంటారు? ఎక్కువగా భిక్షగాళ్ళు ఉంటారు. నటన ఉంటారా? వాళ్ళు త్రోవ ప్రక్కన ఉంటారా? త్రోవ ప్రక్కన కూర్చుంటారు, భిక్షం అడుక్కుంటూ ఉంటారు. సో మన బ్రతికి ఎలా ఉంది? త్రోవలో మనం నడుస్తున్నామా లేక త్రోవ ప్రక్కన మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి మనం. బైబిల్ పట్టుకున్నామో, బైబిల్ చదువుతామో, ప్రార్థన చేస్తామంటే కుదరదు. త్రోవలో ఉన్నామా? త్రోవ ప్రక్కన ఉన్నామా? ఇది మనము మన జీవితంలో మనల్ని మనం గ్రహించాల్సినటువంటి బాధ్యత. అయితే త్రోవలో యేసయ్య నడుస్తూ ఉంటాడు, అది మార్గం. ఆయన అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన మార్గమైన దేవుడు. ఆయన మార్గమైన దేవుడు గనుక మార్గమై ఉన్న దేవుడు మన ముందుకు వచ్చాడు. ఆ మార్గంలో మనం ఉన్నామా? ఆ మార్గంలో మనం రావాలనే కదా దేవుడు ఆ మార్గానికి వచ్చాడు, ఆ దారిలోనికి వచ్చాడు. కారణం మనమంతా ఎక్కడున్నామో త్రోవ ప్రక్కన ఉన్నాం. ఆలోచించండి. ఈ దినము పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము. ఈ దినము పరిశుద్ధ దినము, పునరుత్థాన దినం. అందరికీ తెలుసు బాగా. సో వాస్తవానికి ఆయన త్రోవలో మనం ఉన్నామా? ప్రక్క త్రోవలో ఉన్నామా? అంటే గుడ్డోళ్ళలాగా ఉన్నామా లేక కళ్ళు చూపు కలిగిన లాగా ఉన్నామా? భిక్షగాళ్ళలాగా ఉన్నామా? స్వతంత్రలాగా ఉన్నామా? ఆలోచించాలి మనము నిజంగా ఆయన బిడ్డలమా లేకపోతే సైతాను బిడ్డలమా? నిజంగా దేవుని చేత ఏర్పరచబడిన వారమా లేక సైతాను బానిసలుగా ఉన్నామా? కానీ దేవుడు దయామయుడు. ఆయన యొక్క దయాళుత్వాన్ని మన పట్ల అనుగ్రహించడానికి ఏం చేశాడు? ఆయన మన త్రోవకు వచ్చాడు. మనల్ని మన గుడితనం నుంచి మనల్ని తీసివేయడానికి మన మధ్యకు వచ్చాడు. ఆయన మన మధ్యకు రావటం వల్ల మనం నిజంగా ఆయన త్రోవలో వెళుతున్నటువంటి తన యొక్క మార్గాన్ని బట్టి మనం గ్రహించులాగున మన గుడ్డితనాన్ని తీసివేయాలని ఇష్టపడ్డాడు. మనం అనుకోవచ్చు, మాకు బైబిల్ చదవనొచ్చు, పాడనొచ్చు, ప్రార్థన చేయనొచ్చు. నెవర్ ఇన్ ది లిస్ట్. నువ్వు నిజంగా త్రోవలో నడుస్తున్నావా? అది కావాలి. అది దేవునికి ఇష్టం.
మాటలు రకరకాలు మాట్లాడతారులే, సైతానికి ఎన్నో రకాల మాటలు వచ్చు. మొయ్యనేరు, అసలు దేవుని మాటలు మొయ్యనేరు. దేవుని మాటలు ఎక్క పడదు అసలు. ఎందుకు? అది పైచేయి కావాలి. కానీ ఇప్పుడు మనం గుడ్డిగా ఉంటామా లేకపోతే చూపు కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కనుక మన గుడ్డి జీవితాన్ని మన నుంచి చూపు కలిగి మంచి మార్గంలో నడవాలని, ఆయన వెంబడించాలని ఆయన మన మధ్యకి వచ్చాడు. ఎరికోలోనికి వచ్చాడు. ఎరికో పరిస్థితి ఏంటి? ఈ లోక సువాసనను కోరేది ఎరికో జీవితం. మనం ఈ లోక జీవితాన్ని కోరుతున్నామా? ఈ లోక సువాసనను కోరుతున్నామా? లేదో మన యొక్క హృదయం తెలుసు. మన వాంఛలకు మనం బానిసలం అవుతున్నామా లేదా మనకు బాగా తెలుసు. అయినా కూడా ఆత్మనిచ్చిన దేవుడు, ప్రాణం పోసిన దేవుడు, తయారు చేసిన దేవుడు మనకు నేర్పాలని మన మధ్యకి వచ్చాడండి. మాకు తెలుసులే, మేము నేర్చుకున్నాంలే అంటే ఆయన ఏమంటాడు? సరేలే అంటాడు. అంతే. నేను కూడా అదే అంటా. అందుకని ఎక్కువ ఎవరిని బలవంతం చేయరు. గనుక నిజంగా మనం చూడాలి అంటే ఏం కావాలి? మన కనువిప్పు కలగాలి. రెండవది, మన చెవులు ఏం కావాలి? చెవుడు తొలగిపోవాలి. ఎందుకంటే ఆయన నడక, ఆయన స్వరము మనము ఆస్వాదించే వరంగా ఉండాలి. అందుకనే ఆయన మన మధ్యకి వచ్చాడు. నిజంగా మనం కోల్పోయిన మన జీవితంలో ఆయన మనల్ని మనకు కనువిప్పు చేయడానికి వచ్చాడు. ఆయన స్తుతించడం నేర్చుకోవాలి. మన గుడితలని తీసేసి నిజంగా దేవుడు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు అనే సత్యం మనకు బయలుపరచడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఉన్నామా మనం ఈ లోకంలో? ఏ లోకంలో ఉన్నామో? శరీర లోకంలో ఉన్నామా? లోకపు చీకటిలో ఉన్నామా? చూపు వెలుగులో ఉన్నామా? మన జీవితాలను మనము సరి చేసుకోవడానికి దేవుడు మనకు తరుణం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఏం చేశాడు? మనల్ని దరిద్రత నుంచి, గుడితనం నుంచి, బాధల నుంచి మనల్ని సరిచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చూద్దామా మాట ఒకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను అనేకులను స్వస్థపరిచి చాలా మంది గ్రుడ్డి వారికి చూపు దయచేసి. చూసారంటే ఎంత ఎంత అద్భుతమైనటువంటి క్రియలు ఆయన మార్గంలో రావటం వల్ల మన పట్ల చేయడానికి ఎంత ఇష్టపడుతున్నాడు ఆయన. అన్ని చేసినా కూడా మనం లెక్కలు వేసుకోమండి. మనం లెక్కలు వేసుకోము. మన శరీరమే గొప్పదనుకుంటాం. ఈ మట్టి శరీరం మన లిప్స్టికే గొప్పదనుకుంటాం. మన రంగులే గొప్ప అనుకుంటాం. మన ఆలోచనలే గొప్పదనుకుంటాం. ఈ నీచమైనటువంటి లోక ఆశలకు బానిసలమై పరిశుద్ధమైనటువంటి పరలోకపు ఆశయాలను మర్చిపోతూ ఉంటాం. ఆలోచించండి ఒకసారి. నిజంగా ఆ మార్గంలో మనం ఉన్నట్లయితే మనము రోగపీడితులమై ఉండగా మన రోగం నుంచి విడిపించడానికి ఇష్టపడ్డాడు మన దేవుడు. ఈ రోజు రోగాల నుంచి విడిపించబడలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆలోచించండి ఒకసారి. అవునా కాదా? రకరకాల రోగాలు వచ్చేసినాయి. డాక్టర్లు సైతం గుర్తుపట్టలేని రోగాలు వచ్చేసాయి. కానీ ఆ పరమ వైద్యుడు ఉన్నాడే, సృష్టికర్త ఉన్నాడే, మనం తయారు చేసినటువంటి కర్త కుమ్మరివాడు ఉన్నాడే, ఆయన అన్ని రోగాలు తెలుసు. కానీ ఆయన మనం వెంబడించమే. ఆయన వెంబడించకుండా రోగముతో నాశనమైన తర్వాత ప్రభువా 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 ఏమంటాం? అందరూ అంటారు ఆ మాట. ఆ మాట కూడా ఉంది. ప్రభువా ప్రభువా అని అందరూ నన్ను పిలుస్తారు. ఏంటికి పిలిస్తే? హృదయం ఎవరికి ఇచ్చావు? నీ మనస్సు ఎవరికి ఇచ్చావు? నీ హృదయాలోచన ఎక్కడుంది? నీ ఆంతరికం ఎక్కడుంది? నీ ఆంతరికంలో నీ ప్రభుకి చోటు ఇచ్చావా లేదో ఒకసారి ఆలోచించుకో. కానీ దేవుడు నేను స్వస్థపరచాలని ఇష్టపడ్డాడు.
అంటే ఆ స్వస్థత నీకు నాకు ఇచ్చాడంటే ఆయన మనం ఎలా ఆరాధించకుండా ఉండగలం? ఆలోచించాలి ఒకసారి. ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి మనకే తెలియదు చెప్పాలంటే. మనం అనుకుంటాం మనం చాలా బాగున్నామని. బోలెడు రోగాలు ఉంటాయి శరీరంలో. రోగం లేని వ్యక్తే లేడు ఈ లోకంలో. కానీ ఈ రోగం నుంచి విడుదల చేయడానికే కదా యేసయ్య వచ్చాడు మనల్ని మన మధ్య. ఇలాంటి భయంకరమైనటువంటి ఎరికలో ఉన్న నిన్ను నన్ను స్వస్థపరచాలని కదా వచ్చాడు. రెండవ అంశం ఏమంటున్నాడు? ఆయన ఏం చేశాడంట? బాధల నుంచి విడిపించడానికి వస్తూ ఉన్నాడు. ఎంతో మంది ఎన్నో బాధల్లో ఉంటారు. వాడిట్లు చేశా, వీడిట్లు చేశా, వాడు వాడిని చంపా, ఇడిని చంపా, అది ఇది రకరకాల బాధలు, కుటుంబాల్లో బాధలు, అన్నదమ్ముల మధ్య బాధలు, అక్క చెల్లెల మధ్య బాధలు, భార్యాభర్తల మధ్య బాధలు. కానీ బాధలన్నిటిని నివారణ చేయడానికే కదా మన మధ్యకి వచ్చాడు యేసయ్య. చదవమా మాట ఒకసారి కీర్తనలు. కీర్తనలు 91వ కీర్తన. వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను. నీకెంత బాధున్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బందులున్నా ఏం చేస్తానంటున్నాడు? నిన్ను తప్పిస్తానంటున్నాడు. కానీ ఆయన దగ్గరికి వస్తున్నావా? ఎవరో చూస్తావు, వాడు నాకు ఇయ్యకపోయినే, ఈడు నన్ను పలకరియకపోయినే, వాడు నాకు నమస్కారం చేయకపోయినే, వాడు నన్ను గౌరవించకపోయినే, వాడు నాకు నీళ్లు పోయలేదే, ఈడు నాకు సహాయం పోయలేదే, వీడు నన్ను ఆదరించలేదే, వాడు నాకు 10 రూపాయలు ఇవ్వలేదే. ఈ నీచమైన ఆలోచనలో మనం ఉన్నాం. యేసయ్య దగ్గరికి వచ్చావా? ఆలోచించు ఒకసారి. ఆయన అంటున్నాడు, నా దగ్గరికి వస్తే, నన్ను ప్రేమిస్తే ఏం చేస్తానంటున్నాడు? నేను తప్పిస్తాను. నీకు ఏ బాధ ఉన్నా సరే, ప్రతి బాధలో కూడా నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. అట్టి ఆ మహాదేవుని మనం ఆరాధించకుండా ఎలా ఉంటారు? మన బాధ నుంచి మనల్ని నివారణ చేయడానికి మన ప్రభు మన దగ్గరికి వచ్చాడండి. ఇంకొక మాట చూద్దాం. అలాగే ఒకసారి 103వ కీర్తన. మూడవ వచనం 2వ భాగం. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూసారా? ఆయన దేనికి వచ్చాడు? మనకున్న కష్టాలు, బాధలు అన్నిటినీ సరిచేయడానికి, సరిదిద్దడానికి, కుదుర్చడానికి, మనల్ని సంపూర్ణంగా బాగు చేయడానికి వచ్చాడు. అంటే ఆ దేవుని ఎలా మనం దూరం చేసుకుంటాం? ఇంకా గుడ్డులలాగానే ఉంటే ఎట్లా? ఆయన వస్తున్నాడు, మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. ఆయన చూడకుండా ఆయన జీవితాన్ని మరుగు చేసుకుని ఎక్కడో పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే, ఆయన సరిదిని కోల్పోతూ ఉంటే ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? బలవంతంగా పట్టుకుంటాడా నిన్ను? ఆయనే నీ దగ్గరికి వచ్చాడంటే ఆయన నన్ను చూడలేకపోతే ఏం ప్రయోజనం అంటే? ఆలోచించు ఒకసారి. ఏ గుడ్డి జీవితంలో ఉన్నావో నువ్వు, ఏ చెవిటి జీవితంలో ఉన్నావో నువ్వు. అదే లోకపు మాటలైతే, లోకపు వ్యవహారాలైతే క్షుణ్ణంగా చూస్తారు, చక్కగా వింటారు. కానీ దేవుని మాటలు అంటే, దేవుని ప్రత్యక్షత అంటే చూడడానికి ఇష్టపడలేరు, వినడానికి ఇష్టపడరు. ఏం ప్రయోజనం? కానీ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ ఘనమైనటువంటి దేవుడు మన మధ్యకి వచ్చాడండి. వచ్చాడు. కారణం, మనం త్రోవ ప్రక్కలో పడిపోతూ ఉన్నాం. త్రోవ ప్రక్కలు ఉన్నాం, సరైన మార్గంలో మనం లేవని ఆయన గుర్తించాడు మనల్ని. ఆలోచించాలి ఒకసారి. ఎందుకు? రకరకాల రోగాలు మనలో ఉన్నాయి, రకరకాల బాధలు మనలో ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనల్ని విడిపించాలని దేవుడు ఇష్టపడ్డాడండి. ఇంకేమున్నాయి? అపవిత్రాత్మలు గల అనేకులు. చూసారా? అపవిత్రాత్మలు అంటున్నాడు ఇక్కడ. పవిత్రాత్మ లేదు మనలో, అపవిత్రత ఎక్కువ ఉంది.
ఆలోచించండి ఒకసారి. బైబిల్ చదువుతానే పవిత్రులు కాలేరు, నేను ప్రభు నమ్మినాను అంటానే పవిత్రుడు కాలేరు. నీవు సంపూర్ణంగా ఆయన అడుగులో అడుగు వేసి నడిచినప్పుడే పవిత్రుని అవుతావండి. ఒకరిని చూసి ఈర్ష్య, ఒకరిని చూసి కలహము, ఒకరిని చూసి వరులేతనము, ఒకరిని చూసి అసూయ మనలో ఉంటే మనం ఎలా ఆయన అనుసరించిన వారం అవుతాం? ఆలోచించండి ఒకసారి. కాబట్టి మనలో ఏమాత్మ ఉందంట? అపవిత్ర ఆత్మలు కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నాం మనమంతా. పవిత్రత లేదు మనకు. మనలో ఈర్ష్య, కపటము, భేదము ఇవన్నీ మనలో ఇమిడి ఉన్నాయి. వాటి నుంచి మనం నివారణ పొందితేనే కదా ఆయన మార్గంలో మనం ఉంటాం, ఆయనతో మనం నడుస్తాం, ఆయన వెంబడి నడవడానికి ఇష్టపడతాం. ఆయన మార్గంలో లేవు కాబట్టి పక్కకు పోతాం, ప్రక్కకి వెళ్ళిపోతాం, సైడ్ వేరే త్రోవకు వెళ్ళడానికి ఇష్టపడతాం. మనము ఆయన త్రోవను ఆశించడానికి ఇష్టపడకూడదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి! ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన కలువరి శిలువను అనుభవించాడే. ఇదేనా మన విశ్వాసం? ఇదేనా మన నమ్మకం? ఇదేనా ప్రభు పైన మనకున్నటువంటి విశ్వాస జీవితం? కాబట్టి అట్టి మనల్ని రక్షించాలని, మనల్ని రోగము నుంచి, మనల్ని ఏమంటారు, రోగాల నుంచి మనల్ని విడుదల చేయాలని, బాగు చేయాలని, మనల్ని మన బాధల నుంచి మనం విడిపించాలని యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. ఈరోజు నిజంగా చెప్పాలి అంటే మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాము, ఈరోజు మనం తిరగలుగుతున్నాము, ఈరోజు మనం సంచరిస్తూ ఉన్నాము అంటే ఆయన మహాకృపే కదా. అట్టి ఆయనను మనం ఆరాధించకుండా ఎలా మనము పక్కదారి పడతామంటే ఆలోచించండి. చాలా మంది ఆదివారమే మంచి ఏమంటారు ప్రోగ్రాంలు పెట్టుకుంటారండి. ఆరాధన అంటే దూరం అయితే ఉంటారు చాలా మంది. దానివల్ల ఏం లాభం మనకు? అది మనకు న్యాయం అంటారా? క్రైస్తవులమా మనం? యేసు ప్రభు బిడ్డలమా లేకపోతే సైతాను బిడ్డలమా? అపవిత్రాత్మ మనలో ఉందా? పవిత్రాత్మ మనలో ఉందా? కానీ పవిత్రాత్మను దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు. అపవిత్రాత్మను తరిమి కొట్టాలనుకున్నాడు దేవుడు. కానీ నువ్వు అపవిత్రాత్మతోనే తరపడుతున్నావు, అది నీ ఇష్టం. గనుక పవిత్రతను మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఆయన మనకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు తెలుసా? రోడ్లో పడి ఉండే మనల్ని ఏం చేశాడు తెలుసా? చూద్దాం ఆ మాటను ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి. చూసారా ఎందుకు వచ్చాడండి? దరిద్రత నుంచి నిన్ను ధనవంతుని చేయాలని, బానిసత్వం నుంచి నిన్ను స్వతంత్రుడిగా చేయాలని, దరిద్రుడి నుంచి అధికారిని కావాలని, స్వతంత్రం ఇవ్వడానికి యేసు ప్రభు మన దగ్గరికి వస్తే మనము పారిపోతూ అన్నీ బాగుండేనే నాకు ఏడా ఐగుప్తులో వాళ్ళు తంతే తన్నారు, తిట్టినారు, ఏదో మాకు మాంసం పెడుతున్నారు, కూరలు పెడుతున్నారు, అదే మాకు బాగుండనే అని నువ్వు అంటే ఏం ప్రయోజనం అండి? నీకు రాజభోజనం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటే, మన్నాను తినిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ఈ లోకానుసారమైన రుచులకు నువ్వు ఏమైపోతున్నావు? బానిసమైపోతున్నావే. ఆలోచించుకో ఒకసారి. కాబట్టి దేవుడు నిన్ను అట్టి దుస్థితి నుంచి మరొకసారి చదువుకున్నాం. దరిద్రులను అధికారులుగా కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే.
ఆయన పూర్తి చదువు ఏంది, నువ్వు సగం చదువుతాడు. భూమి యొక్క స్తంభములు దరిద్రులను అధికారితో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి క్రియ మానవుని పట్ల చేయాలని దేవుడు ఇష్టపడ్డాడండి. మరి నువ్వు లోబడుతున్నావా? నువ్వు ఆ మార్గంలో నడుచుకుంటున్నావా? ఆయన త్రోవలో నడుస్తున్నావా? ఆయన వస్తున్నాడని ఆయన చూస్తున్నావా? ఆయన చూడడానికి నీ కన్నులు చూడగలుగుతున్నాయా? గుడ్డరిగా ఉన్నావా? కానీ ఆ దేవాది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు అని ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు వస్తున్నావా? దరిద్రమే నాకు మంచిది అనుకుంటున్నావా? అధికారంగా ఉండాలని నీకు ఇష్టం లేదా? స్వతంత్రంగా ఉండాలని నీకు ఇష్టం లేదా? నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు క్రైస్తవులు అంటే చచ్చిపోతున్నారు చాలా మంది. ఎందుకు? క్రైస్తవుడు స్వతంత్రంగా జీవిస్తున్నాడు కాబట్టి, బానిసగా లేడు కాబట్టి. ఎంతో మంది ఈ రోజుల్లో క్రైస్తవులను చూసి ఏం చేస్తున్నారు? ఈర్ష్య కలిగి, అసూయ కలిగి చస్తున్నారు. ఆలోచించండి ఒకసారి. ఈ స్వాతంత్రం ఎవరిచ్చారండి మనకు? యేసు ప్రభు కాదా? యేసు ప్రభు కాదా? లేకపోతే మన బ్రతుకు ఎలా ఉండేది? ఆలోచించండి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోకుండా గుడ్డి జీవితం నుంచి మనం వెలివేయటానికి దేవుడు మన మధ్యకి వచ్చాడు. ఎన్నికలకు వచ్చాడు, లోకంలోనికి వచ్చాడు, చీకటిలోనికి ప్రవేశించాడు. శపించబడినటువంటి మన జీవితాన్ని శాపము నుంచి విడుదల చేయడానికి వచ్చాడు. కాబట్టి మన బ్రతుకును మనం మార్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనకు మార్చాడు, మనకు స్వతంత్రం ఇచ్చాడు, మన రోగాన్ని శుద్ధి చేశాడు, మనకు విడుదల ఇచ్చాడు. మనం ఆ దేవుని ఆరాధించకుండా ఎలా ఉండగలం? ఆలోచించండి ఒకసారి. ఆరాధించలేకపోతే ఆయన బిడ్డకు కాలేవు సుమా. అయితే ఆయన మనం నిజంగా కనుక్కోవాలి, ఆయన చూడాలి, ఆయన పిలుపుని అందుకోవాలి అంటే టైం ఎక్కువైతుంది, సరిపోదు. కాబట్టి నేను ముగిస్తాను తొందరగా. అంతా చెప్పాలంటే గడపడుతుంది. ఏం చేయాలి? మన పైన ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి పాత జీవితాన్ని ఏం చేయాలి? తీసి పారవేయడం నేర్చుకోవాలి. మనం అది అట్టనే పెట్టుకొని బైబిల్ ఉందిలే నా కాడ, అది ఉండిలే నా కాడ అంటే పుస్తకం. ఒక వరలో ఎన్ని కత్తులు ఇమ్మడతాయి? ఒకటే, రెండు పెట్టలేదు. కాబట్టి వాక్యం అనేది ఖడ్గం. ఈ ఖడ్గము ఒక వరలోనే ఉండాలి, అంతే. రెండు ఖడ్గాలు ఒక వరలో ఉంచాలి. కాబట్టి వాక్యమైన ఈ ఖడ్గాన్ని మనము ఏం చేయాలి? మన హృదయంలో చేర్చుకోవాలి. ఇది వర. ఆ వాక్యము మనలో ఉంటే మనలో ఉన్నటువంటి పాత స్థితి ఏమైపోతుంది? పారిపోతుంది, తీసి పారవేయబడుతుంది. దగ్గర మేలుకుంటాం, నిద్రపో, మెలకు వస్తుంది మనకు. నా దేవుడు ఉన్నాడు నాకు అని. లోకం కాదు ఆశించేది, దేవుని ఆశించేది నేర్చుకోవాలి మనం. అది పారవేసి ప్రభు సన్నిధికి మనం చేరితే నిజంగా మనకు కనువిప్పునిస్తానంటున్నాడు దేవుడు. చూద్దాం, ఆ మాటలు ఒక్కసారి జ్ఞాపం చేసుకొని ముగిస్తాను. 50 ఇప్పుడే వచ్చిందమ్మా. మార్కు సువార్త 51, 52 చదువుకొని ముగిస్తాం. యేసు నేను నీకేమి చేయగలుగుతున్నావని వారిని అడుగగా, ఆ గుడ్డివాడు, మొదకుడా
నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అని. ఆయన మనకు దృష్టి ఇవ్వడానికి వచ్చాడు. ఏమండి, ఆలోచించండి ఒకసారి. మనం చూపు కలిగి ఉన్నామా? చూస్తూ చూడలేకపోతున్నామా? వింటూ వినలేకపోతున్నామా అని ఉంది వాక్యంలో. కన్నులుండి చూడలేరు, చెవులుండి వినలేరు. ఎవరు? ఎవరు? లోకులు. ఎవరు? లోకం. ఎవరు? బొమ్మ లాంటి జీవితం, ఏ గాలికి అసాఫం. కాబట్టి నీ బ్రతుకెలా ఉందో ఒకసారి ఆలోచించుకో. నీ చూపును ఇవ్వటానికి దేవుడు ఇష్టపడి వచ్చాడండి. కారణం, నీలో ఉన్నటువంటి ఆ పాత స్థితిని ఏం చేసావు? నువ్వు తీసి పారవేశావు. కాబట్టి నీకు క్రొత్తదనం దేవుడు వాళ్ళని ఇష్టపడ్డాడు, నూతనత్వం వాళ్ళని ఇష్టపడ్డాడు. నెక్స్ట్ వర్డ్, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పాను. చాలు, అంతకంటే ఏం కావాలి మనకు? ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే మనం దేవుని బిడ్డలం అవుతాం. ఏమైతుంది ఒక వారం లేకుంటే అనుకుంటే సైతాను బిడ్డలమవుతాం. అంతే, ఉండే సత్యం అది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. గనుక ప్రభువులో మనము కొనసాగటానికి ఆ అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. ఎలా ఉంటుంది ఆ విశ్వాసము అంటే, ఒక ఉదాహరణ చెప్తాను చూడండి దయచేసి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఇరవై 26-27 చదువుకుందాం. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తమో కాదని చెప్పగా అది నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తిరును కదా అని చెప్పారు. ఏమంటే, కుక్క పిల్లలు యజమానుడు తిన్న తర్వాత మిగిలినేటి కింద పడేసి తినవా? తింటే కదా, కనీసం నాది చాలయ్యా నాకు అంటాం. ఎవరు? ఆ మాతల్లి. ఆమె చెప్పాలి అంటే అది ఇక్కడ తూరు సీదోను ప్రాంతంలో. ఆమె ఎవరు? కనాను స్త్రీ. ఆమె అన్నమాట, కుక్కలు కనీసం యజమానుడు తిన్న తర్వాత ముక్కలు, మిగిలిన ముక్కలు పారేస్తే తింటానయ్యా, నాకు అది చాలు అంటుంది. ఎంత మార్పు వచ్చిందండి, ఎంత గ్రహింపు వచ్చింది ఒకసారి ఆలోచించు. సో యజమానుడు నిజంగా మన యజమానుడు, మన దేవుడు, మన రక్షకుడు మనల్ని ఆ విధంగా ఉంచాలని ఇష్టపడతాడా? కుక్కలాగా మనం జీవించాలని ఇష్టపడతాడా? స్వతంత్రం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నెక్స్ట్ వర్డ్ ఏమంటాడు చూడండి. అందుకు యేసు, అమ్మా. అంతవరకు ఎవరామె? కుక్క. అంతకుముందు ఏంటిది? ఆమె కుక్క. ఆ దారి వదిలిపెట్టింది, ప్రక్క దారి నుంచి మెయిన్ దారిలోకి వచ్చింది, ఏసే మార్గంలోనికి వచ్చింది. ప్రభా, నేను కుక్క. వెంటనే కుక్క ఏమైపోయింది? అమ్మా అని పిలిచాడు. ఎంత గౌరవం! అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. విశ్వాసాన్ని దేవుడు గుర్తించాడు. ఆమె గుడితనము తొలగించాడు. దేవుడు మన గుడితనాన్ని కూడా తీసేయాలని కదా ఇష్టపడ్డాడు. మనం ఆ చక్కటి మార్గంలో నడవాలని కదా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆలోచించండి ఒకసారి. కాబట్టి నిజంగా ఆ గుడ్డి జీవితానికి మనము ఇంకా బానిసలుగానే ఉంటే మంచి మార్గంలో ఎప్పుడు వస్తాం? మనం ఎప్పుడు రోడ్డు పక్కనే ఉంటాం. ఇక రోడ్డు పక్కనే
ఎంతసేపు కింది చూపే ఉంటది, పై చూపు ఉండదు. రోడ్డు పక్కన నడిచేవాడు పై చూపుతో పోతాడా, కింది చూపుతో పోతాడా? కింది చూపు. కళ్ళు ఉన్నా కూడా కింది చూడాల్సిందే. వాడు ఏడు రాళ్ళు గుంతలు ఉంటాయని. కాబట్టి మన దేవుడు చక్కటి మార్గం మనకి ఇవ్వాలని ఇచ్చాడు. మన విశ్వాసాన్ని బట్టి మనల్ని దరిద్రం నుంచి ధనవంతులుగా చేయాలని ఇచ్చాడు, అధికారులుగా చేయాలని ఇచ్చాడు. అంటే ఆ దేవుని మనం స్తుతించడం నేర్చుకోవాలా. మనకు ఆధిక్యత ఇచ్చాడు. ఒకప్పుడు రోడ్డు ప్రక్కన ఉన్నాం, ఇప్పుడు రాజమార్గంలోకి వచ్చాము. నిజంగా ఆయన మార్గంలో మనం నడుస్తున్నాము అంటే ఆయన ఆరాధించక ఉండలేము. ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. రెండవది, ఆరాధనలో మేము మేము మాది అనగాకండి. నేను, నాది, నా పరిస్థితి అని చెప్పండి. వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. కాబట్టి నీకు చేసిన మేలు చాలా గొప్పవి. పొద్దున్న లేచిన నుంచి పండుకునేంత వరకు దేవుడు నేను కాపాడుతూ ఉంటాడు. రాత్రి నిద్రపోతే నిద్రలో నేను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. తెల్లవారుజామున నీకు మెలకు ఇచ్చి లేపుతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఎలా మర్చిపోతావా దేవుడు? ఎందుకు సొడ్డు చెప్తావు? ఎందుకు పక్క చూపు చూస్తావు? ఎందుకు దాని ప్రక్కలో వెళ్ళాలని ఇష్టపడతావు? వేరే మార్గంలో వెళ్ళాలని ఎందుకు ఇష్టపడతావు? కాబట్టి నీ రోగాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. నీ దారిద్ర్యత నుంచి నేను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. స్వస్థపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ధనవంతులు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనకు విడుదల స్వాతంత్రం ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు.